మహానాడు సంబరాలు చివరి రోజుకు చేరుకున్నాయి. మొదటి 2 రోజులు ఉన్న జోష్తోనే మూడో రోజు కూడా కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ఆఖరి రోజు రాజకీయ తీర్మానంతో మహానాడును ముగించబోతూ ఉన్నారు. అలాగే సాయంత్రం పొలిట్ బ్యూరో భేటీలో కీలక అంశాలపై చర్చ ఉంటుంది. తిరుపతి వేదికగా పసుపుదళం చేసుకుంటున్న మహానాడు పండుగ మూడో రోజుకు చేరుకుంది. రెండవ రోజు ఎన్టీఆర్ జయంతిని టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. అమరావతిలో 115 అడుగుల ఎత్తైన విగ్రహం లాంటి నిర్ణయాలతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మూడో రోజు ముఖ్యమైన రాజకీయ తీర్మానాలు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహారిక శైలి ఎలా ఉండాలి అనేది ఈ రోజు మహానాడులో చర్చించనున్నారు. ఏపీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం, తెలంగాణలో పార్టీ బలోపేతం, జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం వంటి వాటితో తీర్మానం చేయబోతున్నారు. ఈ రాజకీయ తీర్మానంతో కలిపి మహానాడులో మొత్తం 28 తీర్మానాలు ఆమోదించినట్లవుతుంది. ఇవాళ ఉదయం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే సాయంత్రం పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. ఇందులో కీలక అంశాలపై చర్చిస్తారు. మూడవ రోజు మహానాడులో లోకేష్ మాట్లాడబోతున్నారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధిలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా అడ్డుపడుతుందనే విషయంపై ఆయన ప్రసంగం ఉంటుంది. ప్రతి ఏటా మహానాడు రెండవ రోజు కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ హాజరయ్యేవారు. కానీ ఈసారి రాలేదు. కనీసం మూడో రోజైనా హరికృష్ణ మహానాడుకి వస్తారేమో చూడాలి.